హాయ్ అండి. చింత చిగురుతో రోటి పచ్చడి చేసుకుందాం. ఈ సీజన్‌లో మీకు ఎక్కడ దొరికినా తప్పకుండా తీసుకొని ఇలా రోటి పచ్చడి చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా కళాయిలో కొంచెం ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం పల్లీలు, నువ్వులు వేసి చింతపండు కూడా వేసి దోరగా వేయించి కొంచెం చల్లారాక రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇది దంపేలోపు చింత చిగురు శుభ్రంగా కడుక్కొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక్క 2 నిమిషాలు మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన చింత చిగురు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని రోట్లో వేసుకొని దంచుకుంటే ఎంతో కమ్మనైన చింత చిగురు రోటి పచ్చడి రెడీ. దంచుకునేటప్పుడే కొంచెం పచ్చి ఉల్లిపాయల ముక్కలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి ఎక్కడ దొరికినా తప్పకుండా తెచ్చుకొని ఇలా రోటి పచ్చడి చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. వేరే కూరలేమీ అడగకుండా అన్నమంతా దీంతోనే తినేస్తారు.